వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, క్రాష్ కోర్స్లో మరొక వీడియో మ్యాథమెటిక్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. దిస్ పర్టికులర్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే రోజు సింపుల్గా ఈ క్రాష్ కోర్స్ని ఫాలో అయితే మ్యాథ్స్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు త్వరగా ఆన్సర్ చేయగలుగుతారు. రైట్? సరే, లిజన్ టు దిస్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్ స్క్వేర్ యూనిట్స్ formed by the tangent normal at 1, √3 to the circle x square plus y square equals to 4 and the x axis is అంటున్నాడు. సో సర్కిల్స్ నుంచి ఇచ్చాడని మనకు అర్థమైపోతుంది. ఒక సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అంటే సెంటర్ ఎక్కడ, ఆరిజిన్ దగ్గర అని తన అర్థం. అండ్ రేడియస్ ఎంత, రేడియస్ ఈక్వల్స్ టు 2, అంతే కదా, 2 స్క్వేరే కదా 4 అంటే. కాబట్టి ఒక సర్కిల్ మనం అజ్యూమ్ చేసుకుందాము. ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ అని ఇచ్చేసాడు వాడే. రైట్? దిస్ ఈజ్ ద సెంటర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద సర్కిల్. ఓకే, రైట్? సో ఇప్పుడు మనం ఈ సర్కిల్కి ఒక టాంజెంట్ గీద్దాం. సో ఎక్కడుందంట టాంజెంట్ అంటే, ఫార్మ్డ్ బై ద టాంజెంట్ నార్మల్ ఎట్ 1, √3. 1, √3 అనేటటువంటి ఒక పాయింట్ ఉంది. రైట్? ఈ పాయింట్ దగ్గర నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంటే ఏ విధంగా ఫామ్ అవుతున్న ట్రయాంగిల్, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేయాలి. రైట్? ఫార్మ్డ్ బై ద టాంజెంట్ అంతా నార్మల్. నార్మల్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర 90 డిగ్రీస్లో సెంటర్ గుండా పాస్ అయ్యేటటువంటి లైన్ని నార్మల్ అంటాం. ఈ పర్టికులర్ పాయింట్ నుంచి టాంజెంట్కి 90 డిగ్రీస్లో సెంటర్ గుండా పాస్ అయ్యేదాన్నే మనం, దిస్ ఈజ్ నథింగ్ బట్ 90 డిగ్రీస్. అవునా కదా? అవునా కదా? ఇది కూడా 90. కాబట్టి దిస్ ఈజ్ ద నార్మల్ అండ్ దిస్ ఈజ్ ద టాంజెంట్. అంతేనా నాన్న? ఇంకొకసారి చూడండి. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్ అండ్ ద నార్మల్ at 1, √3 to the circle x square plus y square equals to 4 అంటే this value CP, this is nothing but 2 అని అర్థం. ఇప్పుడు ట్రయాంగిల్ ఏది, and the x axis is, ఇప్పుడు this is the triangle, this is PC and this is Q. సపోజ్ దీన్ని O అనుకుందాం. O అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ సెంటర్, నేను C అనుకుంటున్నాను. ఆరిజిన్ సెంటర్ కదా, నేను C అనుకున్నాను. మీ ఇష్టం, O అని అనొచ్చు, C అని అనొచ్చు. రైట్? సరే, PCQ ఈజ్ ద ట్రయాంగిల్. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అవునా కదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉందంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, బికాస్ దిస్ ఇస్ ద టాంజెంట్, దిస్ ఇస్ ద నార్మల్. 90 డిగ్రీస్ తెలిసిపోతుంది అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సింపుల్గా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్పేయచ్చు. అప్పుడు బేస్ అంటే ఎంత, సపోజ్ ఇక్కడ యాంగిల్ θ డిగ్రీ ఉందనుకోండి. రైట్? దిస్ ఈజ్ ద బేస్, దిస్ ఈజ్ ద హైట్, దిస్ ఈజ్ ద హైపోటెన్యూస్. అవునా కదా? ఇది హైపోటెన్యూస్. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. అప్పుడు దిస్ విల్ బి ద బేస్, దిస్ విల్ బి ద హైట్. అంటే ఇప్పుడు ఈ లెంత్ మనకు తెలిసిందనుకోండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తెలిసిపోతుంది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఈ హైట్, అంటే హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత, సిపి. రైట్? హైట్ అంటే ఎంత, పీక్యూ. అవునా? సిపి వాల్యూ మనకు తెలుసు 2 అని. పీక్యూ వాల్యూ మనకు తెలుసా, తెలీదు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో దిస్ వాల్యూ ఈజ్ θ. అవునా కదా? నేనేం చేస్తానంటే ఒక పర్పెండిక్యులర్, ఈ పాయింట్ దగ్గర నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. రైట్ ఆర్ నాట్? సపోజ్ దిస్ ఈజ్ M. ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రా చేశాను, M అనే పాయింట్. రైట్? ఎందుకు ఇలా డ్రా చేశానంటే, ఇక్కడ నాకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అవునా కదా? ఇక్కడ యాంగిల్ θ ఉంది. దిస్ హైట్ ఈజ్ నథింగ్ బట్ √3 అండ్ దిస్ పర్టిక్యులర్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1. CM ఎంత, 1. అవునా కదా? అండ్ దిస్ పర్టిక్యులర్ PM ఈజ్ నథింగ్ బట్ √3. ఆ పాయింటే కదన్నా. దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ పాయింట్. అవునా కదా? దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ √3, ఈ డిస్టెన్స్. అవునా కదా? సో ఇప్పుడు ఈ θ వాల్యూ నాకు తెలియాలి. θ వాల్యూ ఎంత, సపోజ్ tan θ ఈక్వల్స్ టు tan వాల్యూ తీసుకున్నాను అనుకోండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, √3/1. సో tan θ ఎప్పుడు √3 అవుతుంది, θ ఈక్వల్ టు 60 డిగ్రీస్ దగ్గర. అవునా కదా? θ వాల్యూ 60 డిగ్రీస్ అంటే ఇది 60 అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, దిస్ PCQ, దిస్ ఈజ్ 60 డిగ్రీస్. ఈ PCQ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, ఇప్పుడు నాకు PQ కావాలి అంటే ఇది 90 డిగ్రీస్, ఇది యాంగిల్. అవునా కదా? tan 60 ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే, ఇది ఆపోజిట్ సైడ్. అవునా కదా? ఇది అడ్జసెంట్ సైడ్. అవునా? సో దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. అంతేనా? ఎట్లా అంటే, లిజన్, ఇక్కడ ఉంది కదా, ఇది θ, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. రైట్ ఆర్ నాట్? ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది హైపోటెన్యూస్ అయింది, ఇది ఆపోజిట్ అయింది, ఇది అడ్జసెన్స్ అయింది. కానీ ఇది నేను PQC ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు యాంగిల్కి ఇది ఆపోజిట్ అయింది, ఇది అడ్జసెంట్ అయింది, ఇది హైపోటెన్యూస్ అయింది. అది తేడా. అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి,
tan 60 is equal to opposite side PQ divided by adjacent side is nothing but 2. So tan 60 anta √3 kada equals to PQ divided by 2. What is PQ? PQ is nothing but 2√3. So PQ value ఎంత వచ్చింది 2√3 వచ్చింది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా హాఫ్ ఇంటూ బేస్ అంటే సిపి దట్ ఈస్ నథింగ్ బట్ PQ అంటే ఎంత వచ్చింది 2√3 రైట్ ఆర్ నాట్ సో 2 గెట్స్ క్యాన్సిల్ 2√3 is the square units 2√3 square units is the area of the triangle option C అర్థమైందా సచ్ ఎ బ్యూటిఫుల్ బెట్ దీన్ని డయాగ్రమాటికల్గా ఈ విధంగా అప్రోచ్ అయ్యి చేస్తే మనకి కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది అనమాట అర్థమైందా ప్లీజ్ నోట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ లెట్ us see the next one. Okay friends, look at the next question. This question is also from circles. If 4, 2 and k, -3 are conjugate points with respect to x square plus y square minus 5x plus 8y plus 6 equals to 0, then k. ఇక్కడ ఏమంటున్నాడు కాంజుగేట్ పాయింట్స్ అన్న టాపిక్ వచ్చింది కాంజుగేట్ పాయింట్స్ అంటే అర్థం ఏంటి లిజన్ ఒక డయాగ్రామ్లో చూపిస్తాను ఇఫ్ దిస్ ఈస్ ద సర్కిల్ ఇక్కడ px1 y1 అనే పాయింట్ ఉంది ఇక్కడ qx2 y2 అనే పాయింట్ ఉంది కదా ఈ ఒక సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఈ p అనేది పాస్ అయింది ఇది ఇలా పాస్ అయింది సపోజ్ ఇక్కడ ఉంది అనుకోండి పాయింట్ ఓకే సో ఇప్పుడు ఈ పర్టికులర్ లైన్ ఏమంటాము పోలార్ ఆఫ్ క్యూ అంటాం పోలార్ ఆఫ్ క్యూ అంటాం ఈ లైన్ ఏమంటాం మనం పోలార్ ఆఫ్ పి అంటాం ఈ లైన్ని పోలార్ ఆఫ్ పి అంటాం అర్థమైందా ఈ 2 పాయింట్స్ని కాంజుగేట్ పాయింట్స్ అని పిలుస్తాం అనమాట అర్థమైందా ఈ 2 పాయింట్స్ని ఏమని పిలుస్తాము కాంజుగేట్ పాయింట్స్ అని పిలుస్తాం రైట్ ఇలా 2 పాయింట్స్ కాంజుగేట్ పాయింట్స్ అయినప్పుడు ఒక సర్కిల్కి కండిషన్ ఏంటి అంటే S12 ఈక్వల్స్ టు 0 గుర్తుపెట్టుకోండి పవర్ అంటే ఏంటి S11 ఈక్వల్ టు 0 అదే కాంజుగేట్ పాయింట్స్ అన్నప్పుడేమో S12 ఈక్వల్స్ టు 0 వస్తుంది గుర్తుపెట్టేసుకోవాలి అర్థమైందా మర్చిపోవద్దు రైట్ సరే ఇప్పుడు దీని యొక్క మనం ఏం కనుక్కోవాలి దీనిలో అంటే కే వాల్యూ కనుక్కోవాలి బై యూజింగ్ S12 ఈక్వల్ టు 0 ఓకేనా సరే S12 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అసలు S12 అంటే ఏంటి S12 అంటే x1 x2 ప్లస్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫస్ట్ దానికి x1 వస్తుంది తర్వాత దానికి 2 వస్తుంది y1 y2 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ x2 రైట్ ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c ఈక్వల్స్ టు 0 అర్థమైందా సరే సో ఇప్పుడు x1 x2 అంటే ఎంత ఇది x1 y1 ఇది x2 y2 అవునా x1 ఇంటూ x2 ఇన్ ద సెన్స్ 4 ఇంటూ k ఇట్స్ 4k ప్లస్ y1 ఇంటూ y2 2 ఇంటూ -3 is -6 ప్లస్ g అంటే ఎంత 2g ఈక్వల్స్ టు -5 g ఈక్వల్ టు -5/2 అంతేనా 2g ఈక్వల్స్ టు -5 నాన్న కంపేర్ చేయండి నార్మల్ ఈక్వేషన్తో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్తో g ఈక్వల్ టు -5/2 వస్తుంది సో -5/2 ఇంటూ x1 ప్లస్ x2 4 ప్లస్ k ప్లస్ వాట్ ఈజ్ f అంటే ఏంటి 2f ఈక్వల్స్ టు 8 f ఈక్వల్స్ టు 4 రైట్ సో 4 ఇంటూ y1 ప్లస్ y2 సో 2 ప్లస్ -3 ఇట్స్ 2 -3 ప్లస్ c అంటే ఎంత 6 రైట్ దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 0కి ఈక్వల్ అవుతుంది S12 ఈక్వల్ టు 0 కదా సో ఇప్పుడు మన k వాల్యూ ఫైండ్ అవుట్ చేసేద్దాం ఈజీగా సో 4k -6 -2 2 4 5 2 10 సో -10 అండ్ -5k/2 -4 అవునా ప్లస్ 6 right or not so plus 6 minus 6 gets cancelled so what I will be getting here -10 minus 4 is -14 so 8k minus 5k divided by 2 minus 14 equals to 0 -14 it was the plus 14 equals to 8k minus 5k is equal to 3k divided by 2 3k equals to 14 2 is 28 k equals to 28/3 which option Anna option A the value of k is 28 divided by 3 only the thing is conjugate points అన్నప్పుడు ఫార్ములా ఏంటి S12 ఈక్వల్స్ టు 0 గుర్తుపెట్టుకోండి S12 ఫార్ములా ఇది ఓకేనా ప్రాక్టీస్ చేయండి మర్చిపోవద్దు ఇటువంటి క్వశ్చన్స్ మనల్ని సర్కిల్స్ పరంగా అడుగుతాడనమాట ప్లీజ్ నోట్ దిస్ ఓకే ఫ్రెండ్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద 2 points 2 circles okay 2 circles x minus a whole square plus y square equals to a square and x square plus y minus b whole square equals to b square 2 సర్కిల్స్ ఉన్నాయి ఈ 2 సర్కిల్స్ ద్వారా ఏర్పడినటువంటి ఒక కామన్ కార్డ్ ఉంది ఆ కామన్ కార్డ్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు అంటే సి 2 సర్కిల్స్ కదివి సపోజ్ ఇవి 2 సర్కిల్స్ అనుకుందాం ఈ 2 సర్కిల్స్కి కామన్ కార్డ్ అంటే ఇదేనా ఖచ్చితంగా అవి 2 ఇంటర్సెక్ట్ అవుతాయి దిస్ ఈజ్ ద కామన్ కార్డ్ ఈ కామన్ కార్డ్ యొక్క లెంత్ కావాలి నాకు ఇది ఎంత ఉంది ఈ పర్టికులర్ లెంత్ రైట్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఎంత సర్కిల్ 1 ఎంత
సెంటర్ వచ్చేసి x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటాం. కాబట్టి a కామా 0 ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్, a కామా 0. రైట్, సెంటర్ 2 ఎంత అవుతుంది? x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b హోల్ స్క్వేర్ అంటే 0 కామా b ఈజ్ ద సెకండ్ సర్కిల్ యొక్క 0 కామా b రెండో సర్కిల్ యొక్క సెంటర్. అవునా కదా? రైట్, ఓకే. సో ఈ పర్టికులర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? రేడియస్ వచ్చేసి ఏ స్క్వేర్ అంటున్నాడు. అవునా కదా? సో ఏ స్క్వేర్ అంటే రేడియస్ వచ్చేసి రూట్ ఆఫ్, మనం ఆ ఫార్ములా వాడక్కర్లేదు. సి ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏంటి అంటే సి మనకి ఇఫ్ R1 అండ్ R2 ఆర్ ద radii of two circles, then the length of the common chord, then the length of common chord equals to, then the length of common chord equals to 2r1 r2 divided by root of r1 square plus r2 square. This is the very very important formula. Common chord యొక్క length ఎంత, రేడియస్ తెలిసినప్పుడు 2 into r1 r2 by r1 square root over r1 square plus r2 square. దీని యొక్క r1 ఎంత? a స్క్వేర్ ఉంది కాబట్టి r1 ఈక్వల్స్ టు a. r2 ఎంత? r2 ఈక్వల్స్ టు b. x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సెంటర్ అంటే 0 కామా b, రేడియస్ వచ్చేసి b. అవునా కదా? రైట్. సో r1 r2 వాల్యూస్ తెలిసిపోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. రైట్. సో కామన్ కార్డ్ అంటే ఇలా ఉంటుంది నాన్న ఖచ్చితంగా. రైట్. సో ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఏదేదో ప్రొసీజర్ చేయక్కర్లేదు, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో 2 ఇంటూ a ఇంటూ b డివైడెడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అర్థమైందా? Remember this formula. Which option Anna? Option B I think. Right or not? So 2ab divided by root over a square plus b square. ఖచ్చితంగా మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ సెంటర్స్ కూడా అవసరం లేదు, రేడియస్తోనే పని. ఓకేనా? ఇఫ్ r1 అండ్ r2, r1 అంటే ఏంటి? ఈ సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ r1. అవునా? r2 అంటే ఏంటి? దిస్ ఈజ్ r1. r2 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్, దిస్ ఈజ్ r2. అవునా కదా? సో r1 ఇదేమో సారీ ఇక్కడి నుంచి ఇక్కడికి r1, ఇక్కడి నుంచి ఇక్కడికి r2. అర్థమైందా? సో 2 ఇంటూ r1 r2 బై రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్, r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ అంటే ఈ పర్టికులర్ లెంత్ వస్తుంది మనకి. దిస్ ఈస్ ద కామన్ కార్డ్ అనమాట. అర్థమైందా? 2ab బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. రైట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Friends, look at the next question. The equation of the circle passing through 1, 2 and the points of intersection of the circles x square plus y square minus 8x minus 6y plus 21 equals to 0 and x square plus y square minus 2x minus 15 equals to 0. ఈ రెండు సర్కిల్స్ ఉన్నాయి. ఈ రెండు సర్కిల్స్కి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 1, 2 అండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ ద సర్కిల్స్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ ద సర్కిల్స్ అంటే ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా ఇంకో సర్కిల్ పాస్ అవ్వాలి. రైట్. అర్థమైందా మీకు? ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ గుండా ఇంకొక సర్కిల్ పాస్ అవ్వాలి. ఆ సర్కిల్ ఈక్వేషన్ కావాలి నాకు. అంతేనా దాని అర్థం? రైట్. సో ఈ సర్కిల్ అనేది ఈక్వేషన్ కావాలి. ఈ సర్కిల్ అంతా 1, 2 అనే పాయింట్ గుండా పాస్ అవుతుందంట. అలా అన్నప్పుడు ఫస్ట్ మనం అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో మన ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసేదా అంటే సర్కిల్ అనేది 1, 2 గుండా పాస్ అవ్వాలి. ఏ సర్కిల్ సాటిస్ఫై చేసినా ముందు చెక్ చేసేయండి. సో ఇట్స్ 1 ప్లస్ 4 ప్లస్ 6 మైనస్ 2 2 4 ప్లస్ 9 ఎంత? ఇట్స్ 10 11 ప్లస్ 9 ఈజ్ 20 మైనస్ 4 ఈజ్ 16. కాబట్టి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈక్వేషన్ 1 కాదు. అవునా? తర్వాత ఇట్ ఈస్ 1 ప్లస్ 4 మైనస్ 6 మైనస్ 4 ప్లస్ 9. ఇది -10, ఇదేమో +5. -10 + 5 ఈజ్ -5. -5 ప్లస్ 9 ఈజ్ నథింగ్ బట్ -5 ప్లస్ 9 ఈజ్ నథింగ్ బట్ +4. అవునా కదా? కాబట్టి ఇది కూడా ఈక్వేషన్ కాదు. అవునా కదా? దిస్ ఈజ్ ఆల్సో నాట్ ది ఈక్వేషన్. ఇప్పుడు ఇది 1 ప్లస్ 4 మైనస్ 6 minus 8 plus 9 kada. So 1 plus 4 is 5. 5 minus 6 is nothing but -1. -1 minus 8 is -9. -9 plus 9 is 0. కాబట్టి ఆప్షన్ C is the answer. రైట్. చక్కగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఆన్సర్ చెప్పేయచ్చు. అయితే దీని ప్రొసీజర్ కూడా మనం నేర్చుకుందాము. బట్ బిఫోర్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ షార్ట్ కట్. జస్ట్ గో ఫర్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఖచ్చితంగా ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +4y కాబట్టి ఇది సాటిస్ఫై కాదు. రైట్. ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ C ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి అంటే ఒకటేనా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సర్కిల్స్ అంటే రెండు సర్కిల్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా పాస్ అయ్యేటటువంటి సర్కిల్ ఏదైతే ఉంటుందో ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎంత అంటే s ప్లస్ లాంబ్డా s డాష్ ఈక్వల్ టు 0. అంతేనా? ఇఫ్ సపోజ్ దిస్ ఇస్ s ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఇస్ s డాష్ ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ ఏమవుతున్నప్పుడు ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్
ఎస్ ప్లస్ లాంబ్డా ఎస్ ఈక్వల్ టు 0 అవుతుంది, రైట్? ఈ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్, అందుకే మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేస్తాం, సరేనా? సో ఎస్ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y ప్లస్ 21 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ స్క్వేర్, లాంబ్డా ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వై స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా ఎక్స్ మైనస్ 15 లాంబ్డా ఈక్వల్స్ టు 0, అవునా? సో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ లాంబ్డా ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ లాంబ్డా ఎక్స్ స్క్వేర్, తర్వాత వై స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ లాంబ్డా ఇంటూ వై స్క్వేర్, రైట్? సో మైనస్ 8x మైనస్ 2 లాంబ్డా ఎక్స్, సో మైనస్ కామన్ తీస్తే 8 ప్లస్ 2 లాంబ్డా ఇంటూ ఎక్స్, రైట్? మైనస్ 6y అలాగే ఉంది, అలాగే ఉంచండి, అర్థమైన తర్వాత 21 ప్లస్ 21 మైనస్ 15 లాంబ్డా ఈక్వల్స్ టు 0, ఓకేనా? సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్లో ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది 1,2 గుండా పాస్ అవుతుంది, కాబట్టి ఎక్స్ ప్లస్లో 1 వై ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ప్లస్ లాంబ్డా ప్లస్ 1 ప్లస్ లాంబ్డా ఇంటూ 4, అంతేనా? 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 8 ప్లస్ 2 లాంబ్డా ఇంటూ 1 ఈస్ 8 ప్లస్ 2 లాంబ్డా మైనస్ 6 4 24 6 2 12 సారీ ప్లస్ 21 మైనస్ 15 లాంబ్డా ఈక్వల్స్ టు 0. ఇప్పుడు లాంబ్డా వాల్యూ తెలిసిపోతుంది కదా, సో 1 ప్లస్ లాంబ్డా ప్లస్ 4 ప్లస్ 4 లాంబ్డా మైనస్ 8 మైనస్ 2 లాంబ్డా, అవునా? మైనస్ 12 ప్లస్ 21 మైనస్ 15 లాంబ్డా ఈక్వల్స్ టు 0. కాబట్టి లాంబ్డా ప్లస్ 4 లాంబ్డా ఈస్ 5 లాంబ్డా, 5 మైనస్ 2 ఈస్ నథింగ్ బట్ 3 లాంబ్డా, 3 లాంబ్డా మైనస్ 15 లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ మైనస్ 12 లాంబ్డా, అవునా? 1 ప్లస్ 4 ఈజ్ 5, 5 మైనస్ 8 ఈజ్ మైనస్ 3, మైనస్ 3 ప్లస్ మైనస్ 3 మైనస్ 12 ఈజ్ మైనస్ 15, మైనస్ 15 ప్లస్ 21 ఈజ్ నథింగ్ బట్ ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. సో లాంబ్డా ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ 6 డివైడెడ్ బై మైనస్ 12, మైనస్ గెట్స్ క్యాన్సిల్, 6/12 ఈజ్ నథింగ్ బట్ 1/2, అవునా? ఇప్పుడు లాంబ్డా వాల్యూ ఎంత? లాంబ్డా వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1/2. సో ఇప్పుడు ఈ లాంబ్డా వాల్యూ ఈ పర్టికులర్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం డైరెక్ట్గా, రైట్ ఆర్ నాట్? సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏదైతే 1,2 గుండా పాస్ అవుతుందో, ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ గుండా పాస్ అవుతున్నాయో ఆ సర్కిల్ ఈక్వేషన్ తెలిసిపోతుంది. దిస్ ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్, రైట్? సో ఇప్పుడు లాంబ్డా వాల్యూ 1/2 కదా, సో 1 ప్లస్ 1/2 ఈజ్ నథింగ్ బట్ 3/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1/2 వన్స్ అగైన్ 3/2 ఇంటూ వై స్క్వేర్ మైనస్ 8 ప్లస్ 2 ఇంటూ 1/2, 2 గెట్స్ క్యాన్సిల్, 8 ప్లస్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ 9x, అవునా? మైనస్ 6y ప్లస్ 21 మైనస్ 15 ఇంటూ 1/15/2 ఈక్వల్స్ టు 0, రైట్? సో 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ దిస్ ఇస్ బై 2 మైనస్ 18x/2 అని రాస్తాను, ఎందుకని? అన్నిట్లో డినామినేటర్ 2గా మార్చేస్తాను, దిస్ ఇస్ నథింగ్ బట్ 12y/2 అని రాస్తాను. దీన్ని 21 కదా, 42/2 అని రాస్తాను, దిస్ ఇస్ నథింగ్ బట్ 15/2 ఈక్వల్స్ టు 0 అని రాద్దాం. సో మొత్తం డినామినేటర్స్లో 2 ఉన్నాయి కాబట్టి 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 18x మైనస్ 12y ప్లస్ 42 మైనస్ 15 ఎంత? ప్లస్ 27 ఈక్వల్స్ టు 0. 2 అటు తీసుకెళ్ళిపోతే 0 కదా, సో 3 కామన్ తీసాను అనుకోండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 3 6 18 3 4 12 3 9 27 ఈక్వల్స్ టు 0. 3 అటు వెళ్ళిపోతే మళ్ళీ 0 అయిపోతుంది, 0/3 ఈజ్ నథింగ్ బట్ 0. కాబట్టి ఫైనల్గా వచ్చేటటువంటి ఈక్వేషన్ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y దిస్ ఈస్ 4y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. విచ్ ఆప్షన్? ఆప్షన్ సి ఓన్లీ, రైట్? ఎస్. ఇదంతా మీరు చేయకుండా 1,2 గుండా పాస్ అవుతుంది కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ దేన్ని 1,2 దగ్గర పెడితే సాటిస్ఫై చేస్తుందో దట్ విల్ బి ద ఆన్సర్. అది షార్ట్ కట్, అర్థమైందా? డోంట్ గో ఫర్ దిస్ ప్రొసీజర్. ఒకవేళ దానికన్నా ఒక 2-3 ఆప్షన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎస్ ప్లస్ లాంబ్డా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే దాంతోనే మనం ముందుకెళ్తాం అనమాట, రైట్? సో గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ గుండా, రెండు సర్కిల్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ గుండా పాస్ అయ్యేటటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా ఎంత అంటే ఎస్ ప్లస్ లాంబ్డా ఎస్ డాష్ ఈక్వల్ టు 0. అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ప్లస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ రెండింటిని యాడ్ చేసి దాన్ని 0కి ఈక్వల్ చేసి లాంబ్డా వాల్యూని ఒబ్టైన్ చేయండి. లాంబ్డా వాల్యూని ఒబ్టైన్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ లాంబ్డాని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేట్ టు 0 చేయండి, అప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట, రైట్? సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you in the next session. Take care. Bye bye. See you. And ఇంకా కొన్ని క్వశ్చన్స్ ని మనం తర్వాత సాల్వ్ చేసుకుందాం. Bye.